హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి ఇదిగోండి, చాలా రోజుల తర్వాత మా ఇంట్లో ఇదిగో మందార పువ్వు పూసింది. చూస్తున్నారా? ఈ మధ్య అసలు చెట్టుకి చీడ పట్టేసింది ఫ్రెండ్స్. వచ్చేసి మందార పూలు మొగ్గలు వస్తున్నాయి కానీ రాలిపోతున్నాయి. ఇవన్నీ వచ్చేసి కోస్తున్నాను. అసలు ఊరిని ఇట్లా పట్టుకోగానే రాలిపోతున్నది. ఇదిగో చూస్తున్నారా మొగ్గ? అసలు ఇట్లా పట్టుకోగానే రాలిపోయింది. చూడండి. ఇదైతే వచ్చేసి మా మనీ ప్లాంట్ ఫ్రెండ్స్. వచ్చేసి ఇదిగోండి, చూడండి అసలు ఆకులు ఎంత పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయో. బకెట్లో పెడితే ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ఈ మొక్క. అయితే అసలు ఏం లేదు, ఓన్లీ మనం పప్పు కడిగే నీళ్ళు, లేకపోతే బియ్యం కడిగే నీళ్ళు, పుల్ల మజ్జిగ అవే పోస్తూ ఉంటే అయినా చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయో. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఇదేమో వచ్చేసి గులాబీ మొక్క. ఇది కూడా అంతే, తెల్ల గులాబీ. ఇదేమో తెల్ల గులాబీ, ఇదేమో ఎల్లో కలర్ గులాబీ. ఇది కూడా వచ్చేసి ఎర్ర గులాబీ. మీకు నేను అప్పుడు మొక్కలు తీసుకున్నప్పుడు వీడియో పోస్ట్ చేశాను కదా, ఆ మొక్కలు ఇవి, గుర్తుపట్టారా? ఇదిగోండి, ఇదేమో చామంతి మొక్క. ఇదిగోండి కలబంద, చూడండి ఎంత లాభం వచ్చేసిందో కలబంద. చూస్తున్నారా? 2 కలబందలు. ఈ కలబందతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి. ఓన్లీ వాటరే పోస్తే అయినా చూడండి ఎట్లా వచ్చేస్తున్నాయో. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. వచ్చేసి గార్డెను. ఇది వచ్చేసి తులసి చెట్టు. ఎర్లీ మార్నింగ్ నేను పూజ చేసుకునే చోట ఇదే. ఇదిగోండి, ఇది కూడా పెట్టాను కానీ ఇంకా రావట్లేదు. ఇదేమో ఉసిరికాయ నిలవ పచ్చడి. ఇది ఇట్లా తొక్కి పసుపు కలిపి పెట్టేసాం. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇంటి ముందుకి పూలు తీసుకున్నాను. వచ్చేసి ఇదిగోండి, ఇవాళైతే పూలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, ఫ్రెష్గా ఉన్నాయి. ఇదిగోండి 30 రూపాయలు ఇవి. వచ్చేసి ఇది 30, ఇది 30, 60 రూపాయలు పెట్టి తీసుకున్నాను. ఎంత ఇంట్లో వచ్చినా కూడా నాకు ఎంత లేదన్నా నెలకు వచ్చేసి ఒక 500 అట్లా అవుతాయి ఫ్రెండ్స్. వచ్చేసి పూలు నాకు ఇవి వచ్చేసి ఒక 2 డేస్ వస్తాయి నాకు. ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ పూజ చేస్తాను కాబట్టి ఒక 2 డేస్ వస్తాయి నాకు. ఇవైతే వచ్చేసి హాట్ వాటర్ ఫ్రెండ్స్. వచ్చేసి ఇవి ఎందుకనంటే ఈ దుప్పటి కవర్లు అవి వేడి నీళ్ళలో పెడదామని చెప్పి పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇలా పెట్టేసుకుంటున్నాను. అసలు వాషింగ్ మిషన్ పుణ్యమా అని చెప్పి బట్టలు అనేవి అసలు ఎంత లేని మురికి కూడా వాటికే అంటుతున్నాయి. ఇదిగో చూడండి, పెట్టేసుకున్నాను. ఈవినింగ్ మిషన్లో వేసేస్తాను. గోంగూర ఫ్రెండ్స్. వచ్చేసి వాడైతే అసలు బాగా వెదర్ అయితే బాగా చల్ల గాలి స్పీడ్గా వచ్చేస్తున్నది. అసలు చెట్లు కూడా ఊరికే కొట్టుకుంటూ ఉన్నాయి. ఈ గోంగూర ఇవాళ పులుసు కూర చేద్దామని చెప్పి బయట పెట్టాను ఫ్రెండ్స్. వచ్చేసి ఇది ఉడకబెట్టేసుకుంటాను, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి. ఇగోండి ఫ్రెండ్స్, వచ్చేసి గోంగూర ఒకసారి వాష్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కుక్కర్లో ఉడకబెట్టేసుకుందాం. ఇదిగోండి, మార్నింగ్ వచ్చేసి డీమార్ట్కి వెళ్ళాను ఫ్రెండ్స్. అట్లానే వస్తూ వస్తూ ఇదిగోండి మిరపకాయలు తీసుకున్నాను. ఇవి కొంచెం కారంగానే ఉన్నాయి ఫ్రెండ్స్, బాగున్నాయి మిరపకాయలు కూడా. రేట్లు కూడా బాగా పెరిగిపోయినాయి ఫ్రెండ్స్. వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్, పులుసు కోసం అని చెప్పి కుక్కర్లో పెట్టుకున్నాను కదా, ఇదిగోండి ఉడికిచ్చేసుకుంటున్నాను. తీసి ఇంకొంచెం స్టవ్ మీద పెట్టుకుంటాను, ఎందుకంటే నీళ్ళు ఉన్నాయి కదా. ఇందులోకి కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇదిగోండి, వచ్చేసి రుచికి సరిపడా ఉప్పు. ఇది కొంచెం దగ్గర పడ్డాక కారం కూడా వేసేసుకుంటే మనకి పులుసు అనేది రెడీ అయిపోతుంది. స్టవ్ ఖాళీ ఉందని చెప్పి పాలు పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్, అవుతున్నాయి. ఇవ్వండి, ఇవ్వండి ఫ్రెండ్స్, పాలు కాగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇది దగ్గర పడింది కదా. ఇప్పుడైతే మనకి రుచికి సరిపడా కారం కూడా వేసేసుకుందాం. ఇదిగోండి, వేసేసుకొని పోపు పెట్టేసుకుంటే మనకి పులుసు కూడా రెడీ అయిపోతుంది.
ఇందులో మనం వెన్నపూస కానీ పేరు నెయ్యి కానీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వచ్చేసి పూర్వకాలం అయితే అట్లానే తినేవాళ్ళు, పాతకాలం వాళ్ళైతే అలా తినబట్టే ఈరోజు కూడా వాళ్ళు మంచిగా హెల్తీగా ఉండగలుగుతున్నారు అన్ని పనులు చేసుకొని. మనమేమో కొలెస్ట్రాల్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పి అసలు నెయ్యి వేసుకొని తిననే తినరు జనాలు అయితే. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఇంగువ వేసేసుకున్నాను. మిరపకాయలు వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, పప్పు కూడా ఇందులో కలిపేసుకున్నాను. అయిపోయింది గోంగూర పులుసు కూర అనేది. ఇది తీసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి బియ్యం కడిగి పెట్టేసుకున్నాను రెడీగా. ఇదిగోండి ఫ్రెండ్స్, పొద్దున డిమార్ట్కి వెళ్ళాను కదా, వచ్చేసి లైజాల్ తీసుకున్నాను. పెద్దది ఆఫర్లో ఉంది కదా అని. ఒక మనకి 1 మంత్ 1.5 మంత్ వస్తాయి. ఇవి వచ్చేసి ఓఆర్ఎస్ ఫ్రెండ్స్. ఇవి కూడా అక్కడ మనకి ఆఫర్లో ఉంటాయి, తక్కువ దొరుకుతూ ఉంటాయి డిమార్ట్లో. వచ్చేసి బయట మెడికల్ స్టోర్లో అయితే 40-50 రూపీస్ తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇది ఒకటి వచ్చేసి మనకైతే ఇది వచ్చేసి 35-30 అట్లా పడుతుంది మనకి. ఒక 4 తీసుకున్నా కూడా 5 రూపీస్ వేసుకున్నా కూడా మనకి 20 రూపీస్ మనకి తక్కువ పడతాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.